ప్రపంచ రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ మరొక పేరు సంచలనానికి తెరలేపారు. డెన్మార్క్ దేశానికి చెందిన గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికా దక్కించుకోబోతోందని ఆయన బహిరంగంగా ప్రకటించారు. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా మేము గ్రీన్లాండ్ పై అడుగు పెట్టబోతున్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు డెన్మార్క్ తో పాటు ఐరోపా దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ట్రంప్ గ్రీన్లాండ్ ను ఎందుకు టార్గెట్ చేశారు? దీని వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలున్నాయి. ఒకవేళ అమెరికా గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోకపోతే రష్యా లేదా చైనా ఆ ప్రాంతాన్ని ఆక్రమించే అవకాశం ఉందని ట్రంప్ భయపడుతున్నారు. అమెరికాకు పొరుగున రష్యా, చైనాల ఉనికిని తాను ఏమాత్రం సహించబోరని ఆయన స్పష్టం చేశారు. నాటోను కాపాడింది నేనే, నాటో లేకపోతే ఆ దేశాల పరిస్థితి దారుణంగా ఉండేది. కాబట్టి గ్రీన్లాండ్ విషయంలో నా వ్యూహాన్ని నాటో దేశాలు అర్థం చేసుకోవాలి అని ట్రంప్ గట్టిగా చెప్పారు. అయితే డెన్మార్క్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, చిన్న దేశాల స్వేచ్ఛను కాలరాయడం సరికాదని వారు వాదిస్తున్నారు. డెన్మార్క్ ప్రధాని ఈ ప్రకటనను అత్యంత ఆందోళనకరమని అభివర్ణించారు. అమెరికా, నాటో మధ్య ఉన్న దశాబ్దాల బంధం ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యల వల్ల ప్రమాదంలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరొక వైపు ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ అమెరికా ఇచ్చే బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక సహాయం, ఆయుధాలు లేకపోతే ఉక్రెయిన్ ఎప్పుడో కుప్పకూలిపోయేదని ట్రంప్ గుర్తు చేశారు. రష్యాపై పోరాడేందుకు మరిన్ని ఆయుధాలు పంపిస్తారని చెబుతూనే గ్రీన్లాండ్ విషయంలో మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని పరోక్షంగా హెచ్చరించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాను నాటో నుండి దూరం చేస్తుందా లేక తన పంతాన్ని నెగ్గించుకుంటారా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న.